మనలో చాలామంది డబ్బు లేదని, పలుకుబడి లేదని, తెలిసిన రాజకీయ నాయకులు లేరని, అందుకే మనం అనుకున్నది సాధించలేకపోయామని, డబ్బు సంపాదించలేకపోయామని, అందుకే ఇలాంటి పరిస్థితిలో ఉన్నామని బాధపడుతుంటారు. కొంతమంది మాత్రం వాళ్ళ తెలివిని, హార్డ్ వర్క్ని నమ్ముకొని అంచెలంచెలుగా ఎదుగుతారు. వీరు కూడా వాళ్ళు వెళ్ళే మార్గంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. కానీ వారు అక్కడితో ఆగిపోకుండా వారు అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటారు. కానీ కొంతమంది చిన్న ఇబ్బంది ఎదురైనా దాన్ని అక్కడే వదిలేసి వెళ్తారు. అలాగే మన పక్కన ఉన్న వాళ్ళు కూడా మనల్ని వెనక్కి నెట్టాలని చూస్తారు. ఇది ఎక్కడైనా జరిగే విషయం. కానీ వీటన్నిటిని ఎదుర్కొని నిలిచే వాళ్ళే చరిత్రలో నిలిచిపోయి రికార్డ్స్ రాస్తారు. వాళ్ళే పెద్ద పెద్ద ఇంజనీర్స్, డాక్టర్స్, ఆంట్రప్రెన్యూర్స్, పొలిటీషియన్స్, యాక్టర్స్ అవుతున్నారు. ఈరోజు మన వీడియోలో తినడానికి గతిలేని స్థితి నుండి వచ్చి ఎస్సీ క్యాస్ట్లో పెద్ద యాక్టర్స్ అయిన వారి గురించి తెలుసుకుందాం. ఒక గమనిక, ఈ వీడియో ఏ కులానికి కించపరచడానికి చేసింది కాదు. ఇది కేవలం ఇప్పుడు యువత చెడు అలవాట్లకి బానిస కాకూడదు. వీరిలా కష్టాన్ని నమ్ముకొని అంచెలంచెలుగా ఎదగాలని ఆశిస్తున్నాం. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మొదటగా చూసుకుంటే కమెడియన్, పొలిటీషియన్, విద్యా సంస్థ చైర్మన్ బాబు మోహన్ గారు ఎస్సీ కులానికి చెందినవారు. ఈయన ఖమ్మం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో 1948 ఏప్రిల్ 14న జన్మించారు. ఈయన తండ్రి ఒక సాధారణ ఉపాధ్యాయుడు. ఆయనకి వచ్చే జీతం సరిపోయేది అయినా సరే బాబు మోహన్ గారిని చదివించాలనే ఉద్దేశంతో ఖమ్మం దగ్గరలో జాయిన్ చేశాడు. ఆయన అక్కడే డిగ్రీ పూర్తి చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టారు. కానీ ఏదో ఆశ సినిమా ప్రపంచంలోకి వెళ్ళాలని ఆ ఉద్యోగం వదిలేసి చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు. కానీ ఎవరూ కూడా ఈయనకి ఛాన్స్ ఇవ్వలేదు. అందులో ఆ కాలంలో ఎక్కువ కులపిచ్చి అప్పటికి యాక్టర్స్లో ఆ సినిమా ప్రపంచంలో ఉన్న వారికి ఉండేది. అయితే కె రాఘవ గారు నిర్మాతగా, రాజశేఖర్ గారు హీరోగా నటించిన ఈ ప్రశ్నకి బదులేది అనే సినిమాలో ఛాన్స్ కొట్టి తన నటనతో అదరగొట్టాడు మన బాబు మోహన్ గారు. ఇక ఆ తర్వాత చాలా సినిమాల్లో ఛాన్స్ రావడంతో బెస్ట్ కమెడియన్గా పేరు తెచ్చుకున్నారు. ఈయన కోట శ్రీనివాసరావు గారి కామెడీలు ఎప్పటికీ కూడా హైలైట్గా ఉంటాయి. అదే బ్యాక్గ్రౌండ్తో రాజకీయాల్లోకి అన్న ఎన్టీఆర్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టారు. చూసారా, ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆగిపోయి ఉంటే, లేదంటే సినిమా ఛాన్సులు రావడం లేదని వెనక్కి వెళ్ళి ఉంటే ఈయన గురించి మనం మాట్లాడుకునే వాళ్ళమా? లేదుగా. ఇక బాబు మోహన్ గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా కింద కామెంట్ చేయండి. మరో నటుడు రాఘవ లారెన్స్ గారు. ఈయన కూడా ఎస్సీ కులానికి చెందినవారే. ఈయన 1976 అక్టోబర్ 20న ఒక సాధారణ క్రిస్టియన్ కుటుంబంలో పుట్టారు. లారెన్స్ గారికి చిన్నప్పుడే బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. అతను తన కణితిని తగ్గించాలని దేవుడైన రాఘవేంద్ర స్వామికి భక్తితో అతను హిందూ మతంలోకి మారి తన పేరును రాఘవ లారెన్స్గా మార్చుకున్నారు. లారెన్స్ గారికి ఎల్విన్ లారెన్స్ అనే తమ్ముడు కూడా ఉన్నారు. లారెన్స్ గారు మొదట తమిళ ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్ కార్ క్లీనర్గా పనిచేసేవారు. అలా షూటింగ్స్ చూసేవారు. అక్కడే వేసే డ్యాన్సులు చూస్తూ ఆయన కూడా డ్యాన్స్ వేసేవారు. డ్యాన్సుల్లో ఇతడి ప్రతిభ గుర్తించిన రజనీకాంత్ గారు లారెన్స్ గారికి డ్యాన్స్ యూనియన్లో చేరడానికి సహాయం చేశారు. లారెన్స్ గారు మొదటగా 1991లో వచ్చిన దొంగ పోలీస్ సినిమాలో ఒక పాటలో ప్రభుదేవతో పాటు కనిపించారు. దర్శకుడు శంకర్ తీసిన జెంటిల్మెన్ సినిమాలో చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే పాటలో ప్రభుదేవ వెనకాల ఉన్న డాన్సర్లో ఒకరుగా కనిపించారు. దీనితో పాటు ముఠా మేస్త్రి, రక్షణ, అల్లరి ప్రియుడు సినిమాల్లో పాటల్లో కూడా కనిపించారు. ఆ తర్వాత చిరంజీవి గారి సినిమా హిట్లర్లో కొరియోగ్రాఫర్గా అవకాశం ఇచ్చారు. తన పనితనానికి మెచ్చిన చిరంజీవి గారు తన సినిమా మాస్టర్కి కూడా అవకాశం ఇచ్చారు. దాంతో ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత స్టైల్ సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. 2015లో అబ్దుల్ కలాం గారు చనిపోతే ఆయన పేరు మీద సేవ సంస్థానాన్ని స్థాపించి ₹1 కోటి విరాళం ఇచ్చారు. లారెన్స్ గారు కొన్ని వందల మంది అనాథ పిల్లలను చేరదీశారు. దీంతో ఎంతో మందికి గుండె ఆపరేషన్స్ చేపించి ఇప్పుడు తమిళనాడులో ఒక దేవుడిలా లారెన్స్ గారిని చూసారా, ఒక కారు క్లీనర్ నుండి ఏ స్థాయికి వెళ్ళారు.
మరో నటుడు ప్రేమిస్తే భరత్ డాన్సర్ అవ్వాలనే కోరికతో సినిమాల్లోకి వచ్చిన వ్యక్తి హీరో అయ్యాడు. ప్రేమిస్తే సినిమాలో తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్న ప్రేమిస్తే భరత్ కూడా ఈ వర్గానికి చెందినవారే. మరో నటుడు మరియు తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న వ్యక్తి తమిళగా వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ దళపతి గారు ఎస్సీ కులానికి చెందినవారే. ఈయన నటన మీద ఉన్న ప్రేమతో డిగ్రీ పూర్తి అవ్వగానే సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. కానీ అక్కడ ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వాళ్ళ నాన్న డైరెక్టర్ అయినా సరే సరైన హిట్స్ పడక మానసికంగా కృంగిపోయాడు. ఆ తర్వాత 1997లో వచ్చిన కథలకు మర్యాదన్ అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టి తన టాలెంట్ని ప్రూఫ్ చేసుకున్నాడు. 2000లో వచ్చిన ఖుషీ సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఈ సినిమానే పూరి జగన్నాథ్ గారు పవన్ కళ్యాణ్ గారితో రీమేక్ తీసింది. ఆ తర్వాత విజయ్ గారు మంచి హిట్లు కొట్టి ఇప్పుడు టీవీకే పార్టీ పెట్టి రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్న విజయ్ దళపతి గారు కూడా ఈ వర్గానికి చెందినవారు. మరో విలక్షణ నటుడు జీవా గారు. ఈయన కూడా ఈ వర్గానికి చెందినవారే. ఈయన తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కలిపి 100కి పైగా సినిమాల్లో నటించారు. ఈడియట్, దేశముదురు, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే లాంటి ఎన్నో సినిమాల్లో ఆయనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు జీవా గారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి తన సత్తాన్ని నిరూపించుకున్న జీవా గారు కూడా ఈ వర్గానికి చెందినవారే. మరో నటుడు హీరో జైకాంత్ సంపత్. అందరూ ముద్దుగా పిలిచే పేరు జై కూడా ఈ వర్గానికి చెందినవారే. ఈయన జర్నీ మూవీతో మంచి పేరు తెచ్చుకొని సినిమా ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు. రీసెంట్గా వచ్చిన రాజారాణి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న జై కూడా ఈ వర్గానికి చెందినవారే. మరో నటుడు హీరో శంకర్ తీసిన జెంటిల్మెన్ అనే మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అర్జున్ గారు కూడా ఈ వర్గానికి చెందినవారే. ఈయన తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు. తన డైరెక్షన్లో 12 సినిమాలు తీశాడు. అర్జున్ గారు చిన్నతనంలో పోలీస్ అవ్వాలని అనుకున్నారట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల హీరోగా మారిన అర్జున్ గారు కూడా ఈ వర్గానికి చెందినవారే. మరో నటుడు హీరో కమెడియన్ సుధాకర్ గారు కూడా ఈ వర్గానికి చెందినవారే. ఈయన తమిళ్లో హీరోగా కిజక్కి పొగం అనే సినిమాలో హీరోగా నటించారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో సూపర్ హిట్స్ కొట్టారు. ఆ తర్వాత 1980లో సృష్టి రహస్యాలు సినిమాతో తెలుగు రంగ ప్రవేశం చేసి శిశింద్రి, రాజా, పెళ్లిపందిరి, హిట్లర్ లాంటి సినిమాలతో మంచి కమెడియన్గా పేరు సంపాదించాడు. ఆ తర్వాత చిరంజీవి గారి యముడికి మొగుడు అనే సినిమాతో నిర్మాతగా కూడా చేశారు. ఇలా ఎన్నో సినిమాల్లో నటించి ఆ తర్వాత ఇక ఏ సినిమాల్లో కనిపించకపోవడంతో ఆయన చనిపోయారనే ప్రచారం చేశారని, ఆయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో బ్రతికున్న నన్ను చనిపోయినట్టు చిత్రించారని బాధపడ్డారు. ప్రస్తుతానికి సుధాకర్ గారు ఖాళీగా ఉంటున్నారు. ఇలాంటి గొప్ప నటుడు కూడా ఈ వర్గానికి చెందినవారే. మరో నటి దివ్య భారతి గారు. అతి తక్కువ వయసులో సినిమాల్లోకి వచ్చి స్టార్ నటులతో పాటు హై రెమ్యునరేషన్ తీసుకున్న వాళ్ళలో దివ్య భారతి గారు ఒకళ్ళు. ఈమె బొబ్బిల్ రాజా సినిమాతో రంగప్రవేశం చేసిన బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకుంది. దివ్య భారతి గారి జీవితకాలంలో కేవలం 21 సినిమాలు తీసినా కూడా తన నటనతో అటు నార్త్, సౌత్ ఇండియాలో మంచి పేరును, ఫ్యాన్స్ను సొంతం చేసుకుంది. అలాంటి దివ్య భారతి గారు ఆమెకి 19 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు తను ఉంటున్న బిల్డింగ్ బాల్కనీలో నుండి కింద పడి చనిపోయారు. కానీ ఆ మరణం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఈ సినీ ప్రపంచంలో సంగీత విద్వాంసం సృష్టించిన వ్యక్తి ఇళయరాజా గారు ఈ వర్గానికి చెందినవారే. ఈయన ప్రముఖ సంగీత దర్శకుడు ధనరాజ్ మాస్టర్ దగ్గర సంగీతం నేర్చుకున్నాడు. మరో నటి గోపిక గారు. ఈమె కేరళలో ఒక మారుమూల గ్రామంలో జన్మించారు. ఈమె చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్లోకి ప్రవేశించింది. ఆమె 2002లో తులసీదాస్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ప్రణయమణి దూవల్ ద్వారా నటనలోకి ప్రవేశించింది. గోపిక గారు తెలుగులో లేత మనసులు, నా ఆటోగ్రాఫ్ లాంటి ఎన్నో సినిమాల్లో నటించారు. ఈమె ఉత్తర ఐర్లాండ్లో పనిచేస్తున్న డాక్టర్ అజలేష్ చాకోను 2008లో జూలై 15న వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆ తర్వాత కుటుంబం ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్కు వెళ్ళి అక్కడ స్థిరపడింది. ఇలాంటి గోపిక గారు కూడా వర్గానికి చెందినవారే. మరో యాక్టర్, రాజకీయ నాయకుడు నారుమల్లి
శివప్రసాదరావు గారు. ఈయన చిన్నతనం నుండే సినిమాల మీద ఉన్న మమకారంతో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే సినిమా రంగంలోకి వచ్చి ఎన్నో సినిమాల్లో విలన్గా, కమెడియన్గా నటించారు. తర్వాత తనకున్న ఫాలోయింగ్లో చిత్తూరు పార్లమెంట్ స్థానం నుండి 2 సార్లు ఎంపీగా గెలిచిన శివప్రసాద్ గారు కూడా ఈ వర్గానికి చెందినవారే. మరో నటుడు ప్రశాంత్ గారు ఒక దక్షిణ భారత సినీ నటుడు. ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించాడు. తెలుగు, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. ప్రశాంత్ ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు అయిన త్యాగరాజన్ కుమారుడు. 17 సంవత్సరాల వయసులోనే ప్రశాంత్ వైగాసి పోరంతచ్చు అనే తమిళ సినిమాతో నటుడుగా తన కెరీర్ను ప్రారంభించాడు. ప్రశాంత్ గారు 1998లో ఎస్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ చిత్రంతో మంచి పేరు వచ్చింది. ఈయన తెలుగులో వినయ విధేయ రామ వంటి ఎన్నో సినిమాల్లో నటించిన ప్రశాంత్ గారు కూడా ఈ వర్గానికి చెందినవారే. సంగీత దర్శకుడు ఇళయరాజా గారి కొడుకు యువన్ శంకర్ రాజా గారు. మరో మ్యూజిక్ డైరెక్టర్ శివమణి గారు భారతదేశానికి చెందిన డ్రమ్స్ కళాకారుడు, సంగీత దర్శకుడు. మరో నటి మాధవి గారు. మాధవి హైదరాబాద్లో శశిరేఖ, గోవిందస్వామి దంపతులకు జన్మించింది. ఈమెకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు.